పేలాపర్తి రాజశేఖర్ గారిని పోటీ చేస్తున్నారు ఎమ్మెల్సీగా. ఆయన పేరున్న చోట వాళ్ళు ఇచ్చిన కాలంతో ఓటింగ్ చేస్తారు. ఒక్క ఓటింగ్ ముందు రామ్మా చూడండి రాజస్థాన్ దాని పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో ఓటింగ్ అయిపోయింది. ఒకసారి బీజేపీ నాయకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా 38, 39 వార్డులు గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే పార్టీ నాయకత్వం, ఇక్కడ మండల ప్రెసిడెంట్లు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ గ్రామ ప్రెసిడెంట్ అధ్యక్షులు, అలాగే టౌన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో, అలాగే అబ్జర్వర్గా జగదీష్ గారు ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. దాదాపు ఇప్పుడే మేము ఈ 3 గంటల ఇంటి ముందే ఒక ఇంట్లోనే నలుగురు ఉన్నారు, 4 ఓట్లు ఉన్నాయి. అంటే అందరూ కూడా గ్రాడ్యుయేషన్ చేసి చదువుకున్న వాళ్ళందరూ కూడా విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే రాజశేఖర్ గారు ఉన్నారో ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఈస్ట్ వెస్ట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరూ మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరమైన ఉంది. ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో మనకు తెలిసి 12,800 ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే దాదాపుగా ఈ లంకపేడ, దుర్గాపురం కలిసి 200 ఓట్ల వరకు ఉన్నాయంటారా, 200 ఓట్ల వరకు ఉన్నాయి. కొంతమంది వేరే వేరే చోట్ల కూడా ఉన్నారు, హైదరాబాద్ కావచ్చు, జాబుల వల్ల చదువుకుంటే వాళ్ళు కూడా. మేము అన్నీ కూడా వాళ్ళ నెంబర్లు తీసుకొని పార్టీ నుంచి కానీ మేము స్వయంగా కూడా వాళ్ళకి